గురుగారు, లోక కళ్యాణం అంటే ఏంటి? లోక కళ్యాణం కోసం ఆచారాలు సంప్రదాయాలని అతిక్రమించవచ్చా? శాస్త్రాణం విషయస్తావత్ యావన్ మందర సాగరే అని నీతిసార రత్నావళి ఒక ధర్మం చెబుతుంది. లోక కళ్యాణం 10 మందికి జరిగే మేలు. ఇక్కడ ఆచారం, శాస్త్రం, ధర్మం ఒక్కొక్కసారి అతిక్రమించవలసి రావచ్చు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత మతాన్ని, ధర్మాన్ని లోకానికి ప్రచారం చేసినటువంటి మహనీయుడు. త్రిమతాచార్యులలో అద్వితీయులు, కానీ ద్వితీయులు. వీరిని మనం భగవద్ రామానుజులు అంటాం. లోక కళ్యాణం కోరిన ఈ మహానుభావుడు శ్రీపెరంబుదూరులో ఆలయ శిఖరం అధిరోహించి సమస్త జనులకు వినిపించే విధంగా అష్టాక్షరి మహామంత్రాన్ని బోధించాడు. మంత్రాన్ని అలా బాహ్యంగా ఉచ్చరించడం, అందరికీ వినిపించడం ఇది దోషం, పాపం. గురువైనటువంటి యాదవులతో భగవద్ రామానుజుడు చెప్పిన మాట ఏమిటి అంటే, పాపం నా ఒక్కడికి వస్తుంది, ఈ మంత్రాన్ని అందరూ విని అనుష్ఠించిన కారణం చేత జరిగే పుణ్యం లోకానికి హితకరం, ప్రయోజనకరం, లోకానికి మేలు కలుగుతుంది. ఇది లోక కళ్యాణం కాబట్టి నేను ధర్మాన్ని అతిక్రమించాను. ఈ ధర్మాతిక్రమణ వల్ల నాకు వచ్చే పాపం కన్నా లోక కళ్యాణం వల్ల జరిగే మేలు ఎక్కువ. గురువు గారికి ఏం చెప్పాలో సమాధానం తోచలేదు. వారు భగవద్ రామానుజులు 120 సంవత్సరాల కాలం పాటు ఈ లోకంలో జీవించి అనేక గ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాసి తిరుమంత్రాన్ని ప్రవచనం చేసి శ్రీమతే రామానుజాయ నమః అన్న గురునామాన్ని ప్రబోధాత్మకంగా సర్వులకు విష్ణుభక్తా సర్వే వైష్ణవాహ అనేటటువంటి ప్రచారార్థమై 74 ఏకాంగులుగా, జీయరులుగా దేశమంతా కూడా నియమించి భక్తి మతాన్ని ప్రచార రూపంలో విస్తృతపరిచిన చైతన్యశీలురు. వారు చేసిందే లోక కళ్యాణం. సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని అతిక్రమించడం మంత్రం బయట చెప్పేద్దు. ఇది ఆచారం, ధర్మం. చెప్పారు అతిక్రమణ ఎందుకోసం? లోక కళ్యాణం కోసం. మహనీయులు చేసే పనులు ఇలా ఉంటాయి. ఇలా అర్థం చేసుకో.